గుడ్ మార్నింగ్, అస్సలాముఅలైకుం, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో అండ్ మై ఛానల్ ఫైజాన్ వ్లాగ్స్. చూడండి, మొత్తం ఫాగ్ ప్లస్ రెయిన్. ఇప్పుడు మనం మన నెక్స్ట్ లొకేషన్ బయలుదేరాలి. ఇట్లాంటి కండిషన్లో ఏంది బయలుదేరాలా, యాడికి పోవాలా? ఇప్పుడు లుక్ అట్ ద క్లైమేట్ మ్యాన్, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది. బట్ అట్లాగే రైడర్స్ కోసం చాలా స్కేరీ వెదర్ ఇది. ముఖం కూడా కడుక్కోలే, వాటర్ అయితే అంత కూల్గా ఉన్నాయి. హాట్ వాటర్ అంటేనే అట్లా పడగానే కూల్ అయిపోతుంది. వెదర్ చూడు అసలు ఎట్లా ఉందో. ఓ అమ్మ, చాలా కూల్గా ఉంది. ఇప్పుడు మేము బయలుదేరాలి. ఏం జరుగుతుందేమో అసలు మాకు చాలా భయంగా ఉంది. నాకైతే ఇట్లాంటి వెదర్లో ఎంతవరకు ఉందో ఏంది, మన నెక్స్ట్ లొకేషన్ కూడా ఇట్లే ఉందా అని అది నా భయం మెయిన్. అబ్బా, మన సౌత్ ఇండియా టూర్ చాలా ఘోరంగా అయిపోద్ది. డిఫరెంట్ ఎక్స్పీరియన్సే, కానీ తట్టుకోలేరు ఈ చలికి, మనం తట్టుకోలేము అసలు. చలో బై, టైమ్ టు లీవ్ మున్నార్ నౌ. చాలా బాగా ఎంజాయ్ చేసినాము అండ్ టైమ్ టు లీవ్ మున్నార్. సో వెదర్ అయితే క్రేజీ అంటే క్రేజీ, ఒకసారి చూడండి అసలు. సో హోప్ఫుల్లీ మన దారిలో ఇట్లాంటి వెదర్ ఉండదు అనుకుంటా, ఎందుకంటే మన రైడ్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. అండ్ మన నెక్స్ట్ లొకేషన్ కూడా ఎంత త్వరగా అయితే త్వరగా రీచ్ అవ్వాలి. 2 hours బ్యాక్ పోవాల్సి, మనం 2 hours లేట్ అయిపోయింది. నమస్తే, మున్నార్లో మన 3 nights 4 days ట్రిప్ అయితే ఇప్పటితో అయిపోయింది. అసలు మున్నార్లో వెదర్ కండిషన్స్ వర్ అమేజింగ్, బ్యూటిఫుల్, లవ్లీ. అట్ ద సేమ్ టైం మనకు చాలా ఘోరమైన వాన, ఘోరమైన గాలి. అప్పుడు నేను వెళ్ళిన టైంకి మన కేరళ స్టేట్ గవర్నమెంట్ రెడ్ అలర్ట్ అయితే మనకు అనౌన్స్ చేసేసింది. సో నా తర్వాత నేను ఇక్కడ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పెట్టాక నా తర్వాత నా ఫాలోవర్స్ కూడా వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన టైంలో ఇట్లాంటి సిచ్యువేషన్ అయితే లేదు. సో మన దారి మొత్తం గాలి వాన అయితే ఉన్నది. రైడ్ చేయడం చాలా అంటే చాలా కష్టమైంది. అండ్ మన నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళాలంటే మనం 176 కిలోమీటర్ రైడ్ చేయాలి. ఆ 176 కిలోమీటర్స్ యూజువల్లీ రైడ్ చేయడానికి మనకు కార్లో అయినా బైక్లో అయినా 3 hours అయితే మ్యాక్స్ అయితే పడుతుంది. బట్ నాకైతే ఇట్ టుక్ మీ అరౌండ్ 7.5 hours, లిటరలీ 7.5 గంటలు మనకు 176 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి 7.5 గంటలు అయితే పట్టింది. సో మనం మున్నార్ నుంచి కొచ్చిన్ సైడ్ డైరెక్షన్ అయితే బయలుదేరాము. సో అకార్డింగ్లీ ప్లాన్ చేసుకుంటే మనకు వెదర్ కండిషన్స్ బట్టి గూగుల్ మ్యాప్లో లోకల్లో తెలుసుకుంటే ఇట్స్ గోయింగ్ టు బి మచ్ బెటర్. నెక్స్ట్ లొకేషన్ రివ్యూలు వచ్చి నెక్స్ట్ వీక్ చేయబోతున్నా. సీ యూ గ్యాంగ్. ఇక్కడ కొచ్చిన్ రోడ్ పైన నిలబడి చాలా వాన గట్టిగా పడుతుంది. వాన పడినా కూడా మనం ఇంకా బయలుదేరాల్సిందే. సో వ్లాగ్ అయితే కరెక్ట్గా చేయలేను అని నిలబడి ఒకసారి చెప్దామని వచ్చా. సో బాయ్ బాయ్ మున్నార్, ఐ మిస్ యూ సో మచ్. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఇన్షాల్లా మనము ఫ్యూచర్లో ఏమో వచ్చే ఛాన్సెస్ ఉండేమో చూద్దాం. సో రైట్ నౌ వీఆర్ హెడ్డింగ్ టు అవర్ నెక్స్ట్ లొకేషన్ విచ్ ఇస్ అలపూజా అయితే వెళ్తున్నాము. అక్కడ మ్యాంగ్రోవ్ బోట్ టూర్ అయితే ఉంటుంది. సో అది కూడా చేద్దాం. వాన పడుతుంది, ఐ షుడ్ గో. సో బాయ్ బాయ్, మళ్ళీ వస్తాను. స్టే ట్యూన్. బాయ్ బాయ్, సీ యూ, లవ్ యూ, లైక్, షేర్, సబ్స్క్రైబ్. మున్నట్టు కొచ్చిన్ సైడ్ అయితే బయలుదేరాము. దారిలో మనకు వ్యూస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, రోడ్డు కూడా అంతే డేంజరస్గా ఉంది. అండ్ కొద్దిసేపటి తర్వాత మనకు ఎంత వాన స్టార్ట్ అయింది అంటే లిటరలీ టూ మచ్ వాన, తుఫాన్ లెక్క వాన అయితే పడింది. అంత వానలో మనం రైడ్ చేస్తున్నాము. ప్లస్ మనకు గాలి ఉన్నది, ఫాగ్ ఉన్నది. అసలు లిటరలీ ఏం కనబడిందే కాదు. ఇట్ వాజ్ జీరో విజిబిలిటీ. లైఫ్లో ఇలాంటి రైడ్ ఇంకోసారి చేయకూడదు. ఎంత డేంజరస్ అంటే దారిలో మనం మొత్తం ల్యాండ్ స్లైడ్స్ అంట, అంత డేంజరస్ రోడ్ అంటే అంత డేంజరస్ సిచ్యువేషన్. అసలు రోడ్ వాజ్ బ్యూటిఫుల్ బట్ ద రైడ్ వాజ్ రియలీ స్కేరీ. ఒక్క 50 secondsలో నాకు లిటరలీ 4 ల్యాండ్ స్లైడ్స్ అయితే చూశాను. పెద్ద ల్యాండ్ స్లైడ్స్, కొండలు ఇరిగిపోయినాయి, చెట్లు పడిపోయినాయి, కొమ్మలు రోడ్ల పైన ఉన్నాయి. అసలు అంతా క్లియర్ చేసి పెట్టారు అక్కడ ఉన్న పోలీసు అదంతా డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఎంత పెద్ద కొండలు అంటే లిటరలీ కెమెరాలు చూడడానికి చిన్నగా ఉన్నాయి కాబట్టి చాలా పెద్ద కొండలేవు. ఒక్కొక్క సెకండ్ అక్కడ రైడ్ చేస్తుంటే గుండె ఎంత గట్టి కొట్టుకుంటానేదంటే భయంతో లిటరలీ నా షివరింగ్ వచ్చేసింది రైడ్ చేస్తుంటే. అసలు నా మైండే బ్లాక్ అయిపోయింది, అంత స్కేరీ సీన్ అసలు. అండ్ మనకు మున్నట్టు కొచ్చిన్ దారిలో మనకు చాలా వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి. సో ప్రతి ఒక్క వాటర్ ఫాల్ చెక్అవుట్ చేయండి. సో దీస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ థింగ్స్ అండ్ బ్యూటిఫుల్ వ్యూస్. అండ్ నా లైఫ్లో ఇంత పెద్ద వాటర్ ఫాల్ అయితే చూడలేదు నేను. ఓన్లీ రైనీ సీజన్లో మాత్రమే ఈ వాటర్ ఫాల్ వస్తుందంట. సో ఆల్మోస్ట్ 200 feet పైనుంచి అయితే న్యాచురల్లీ ఇది వాటర్ ఫాల్ అయితే పడుతుంది. అండ్ కొద్దిసేపు వెళ్ళగానే మళ్ళీ మనకు హెవీ రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అనపి
అలపి దారిలో వెళ్తూ ఉంటే మనకు ల్యాండ్ స్లైడ్ వల్ల రోడ్ బ్లాక్ అయిపోయింది. దగ్గర 20 మినిట్స్ అయితే ఆగిపోయాము. సో ఫైనల్లీ రిలీజ్ చేశాక బయలుదేరాము. అండ్ మనము దారిలో వెళ్తూ ఉంటే మనకు వాటర్ ఫాల్ అయితే కనబడింది. ఇక్కడ మున్నార్ టు కొచ్చిన్ వెళ్ళే దారిలో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ వాటర్ ఫాల్. ఎంత పెద్ద అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. అమ్మ కైగారే సాయిదే మనం మున్నార్ నుంచి కిందికి దిగేసాము. ఇది ఏదో ఊర్లో వచ్చాము. ఇలా హోటల్లో ఉన్నాం, బిస్మీ హోటల్ అంట. అండ్ మనం ఇక్కడ తిండికి వచ్చినాం, 2 మీల్స్ చెప్పాం. అండ్ చికెన్ 65 కూడా చెప్పాము. అండ్ ఇంకోటి అప్డేట్ ఏంటంటే మన హెల్మెట్కి మైక్ ఉంది కదా, ఇది కెమెరాకి కనెక్ట్ చేస్తుంది, కనెక్ట్ అవ్వట్లేదు. అది ఒక పెద్ద హ్యూజ్ ప్రాబ్లం అయిపోయింది. నా దగ్గర ఇంకో అడాప్టర్ అయితే ఉంది. ఇది మొత్తం తడిసిపోయింది. యాక్చువల్లీ ఇదంతా తడిసిపోయింది. సో మేబీ రీజన్ అదే అనుకుంటాను. నేను కూడా చూడాలి ఇంకా ఎట్లా ఉంటుందో. ఇది నా దగ్గర ఇంకో వైర్ ఉంది, మార్చి చూసా. సో హోప్ఫుల్లీ ఇట్ వర్క్ చేస్తేనే మంచిది, లేకపోతే నాకు తడి పడిపోద్ది. ఇంకా మధ్యలో ఏమేమి సీన్లు వచ్చాయి అసలు రోడ్లో, క్రేజీ సీన్లు. ఒక్కొక్క చోట ప్రతి చోట వాటర్ ఫాల్, ప్రతి చోట ఏదో ఒక బ్యూటిఫుల్ సీన్ కంటిన్యూ అని అస్సలు ఏంది ఎంజాయ్ చేసా అంటే రోడ్ నేను అంత బాగా ఎంజాయ్. ప్లస్ అంతే డేంజరస్ కూడా ఉన్నది. ఏం కొంచెం మనం గట్టిగా బ్రేక్ కొట్టేసిన స్లిప్ అయిపోయినా ఇంకా ఆడియాము అట్లా స్మాష్ అయిపోతాం. ఆడే కంపల్సరీ ఇది మాత్రం. మనము బిస్మీ రెస్టారెంట్ లంచ్ అది చేసుకున్నాము. లంచ్ వాజ్ వెరీ నైస్. సో 12 seconds later మున్నార్లో వైర్ చెడిపోయింది, మళ్ళీ మనం వైర్ మార్చినాము. సే ఎలా ఉన్నారు దట్ మీ హౌ ఆర్ యూ. ఎటు నేను ఎక్స్ట్రా ఒక అడాప్టర్ క్యారీ చేసినా కాబట్టి సరిపోయింది. ఎప్పుడు క్రాస్ కూడా అయిపోయినాం మేము. కొత్తమంగళం నా వచ్చేసి ముజట్టుపూహాకి వెళ్దాలి. ఫైనలీ రికార్డింగ్. ఎస్ ఇట్స్ రికార్డింగ్. హ్యాపీ. కొత్తమంగళం క్రాస్ అయ్యాక నేను ఫ్రంట్లో ఉన్న షాహిద్ నా బ్యాక్ సైడ్ ఫాలో అవుతున్నాడు. కానీ షాహిద్ కొద్ది దూరం వరకు ఫాలో అవ్వలేదు. సో బ్యాక్ సైడ్ వెళ్ళి చూస్తే అతని బైక్ టైర్ బ్యాక్ సైడ్లో రోప్ అయితే స్టక్ అయిపోయిందంట. సో దేవుడి దయ వల్ల ఏం కాలేదు. సో మళ్ళీ అది కట్టేసి నీట్గా అయితే మనం బయలుదేరాము. సో ఇలాంటి ఫార్చునేట్లీ ఎట్లో ఏం కాలేదు కాబట్టి మంచిగా అయింది. ఇంకా మనం ఇంకా ఫైనల్లీ బయలుదేరేసాము అక్కడి నుంచి. సామ్నే చలో, సామ్నే హో మే పిచ్చే ఆతా హూం. అలపి നേരെ 1 കിലോമീറ്റർ റൈറ്റ് 1 കിലോമീറ്റർ റൈറ്റ് ബണ്ട് റോഡ് കേറി കലർ വഴി പോകാം. ഇംഗ്ലീഷ് 1 കിലോമീറ്റർ ഓക്കെ സിഗ്നൽ ഓക്കെ അത് റൈറ്റ് സിഗ്നൽ താങ്ക് യു. 1 കിലോമീറ്റർ സിഗ്നൽ റൈറ്റ് ഓക്കെ. సో ఫైనల్లీ ఆల్మోస్ట్ మనం అలపి దగ్గరలో అయితే వచ్చేసాం. కానీ మనం ఇంకా 40 to 45 మినిట్స్ రైడ్ అయితే ఉంది. దారిలో వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ పెద్ద ఫ్లైఓవర్స్ అయితే వచ్చినాయి. సో యాక్చువల్లీ మనం సముద్రం పైనుంచి అయితే రైడ్ చేస్తున్నాము. చుట్టూరు మొత్తం సముద్రం ఉంది మనకు. ఇదంతా యాక్చువల్లీ బ్యాక్ వాటర్స్ అన్నమాట. ఈ బ్యాక్ వాటర్స్ పైన మనకు బ్రిడ్జ్ అయితే కట్టారు. చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉన్నది. రైడ్ వాజ్ లిటరలీ అమేజింగ్ అండ్ బ్యూటిఫుల్. మున్నార్ నుంచి అలపూజ్ ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం. ఇంకో 10 కిలోమీటర్స్ ఉంది. వాన కుమ్మి పడేసింది దారి మొత్తం, అసలు వీడియో తీయలేకపోయినా. సో ఇప్పుడు డైరెక్ట్ రూమ్ దగ్గర వెతకడానికి పోతున్నాం. చలో ఇక్కడ కాఫీ తాగేసి కొంచెం చిల్ అయినాం. సో టైమ్ టు మూవ్ నౌ. చలో లెట్స్ గో. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇక్కడ నా ముందర రెడ్ జాకెట్ వేసుకొని రైడ్ చేస్తున్నారు స్కూటీలో. సో మనం దారిలో వెళ్ళేటప్పుడు సడన్గా ఆయన కనబడి మన దగ్గర రూమ్ ఉందని చెప్పేసి మమ్మల్ని ఫాలో చేయమన్నాడు. సో ఆయనకి మనము ఒక పెద్ద విల్ల దగ్గరికి ఫాలో అయ్యాము. విల్ల గురించి టోటల్ డీటెయిల్ చెప్తాను. ఇట్ వాస్ రియలీ అమేజింగ్. అసలు చూస్తానండి, స్టే ట్యూన్డ్.
నమస్తే gang. ఇప్పుడే మన లగేజ్ లోపల పెట్టేసి ఇంకా మన రూమ్కి వచ్చేసాము. రూమ్ చూసారండి, మనం ఉండే స్టేలో బెత్తరపోతారు మీరు, నిజంగా లిటరల్లీ బెత్తరపోతారు, అంత బాగుంది అసలు, వేరే లెవెల్. రూమ్ టూర్ కాదు, విల్లా టూర్ ఇది. సో చలో చూపిస్తాం, రెడీయా? 1 2 3. సో మనం స్టే చేసేది ఇక్కడే పోయి చూడండి. ఫస్ట్గా మన బయట గార్డెన్ అంతా ఉంది చూడండి, గార్డెన్ ఉంది, బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ ఏరియా. బయట నుంచి లుక్స్ అయితే ఇట్లా ఉన్నాయి. మన రూమ్ హోమ్ స్టేవి, కూర్చోడానికి సిట్అవుట్ ఏరియా. అండ్ ఇది మన హాలు చూడండి, హాలు. సోఫా కమ్ బెడ్, అక్కడ సోఫా, ఇక్కడ మనకు చిన్న లైబ్రరీ అయితే ఉంది. అండ్ ఇక్కడ రిసెప్షన్, వైఫై ఫ్రీ. చూడండి ఏముందో అసలు, సూపర్. రూమ్ చూపిస్తాడండి, ఇంకా బాగుంది. అండ్ మనకు హాల్లో వచ్చేసి టీవీ కూడా ఉంది. అండ్ ఇక్కడ ప్రైవేట్ కిచెన్ కూడా ఉంది మనకు చూడండి. మనం ఈ మొత్తం ఇంట్లో మనం ఇద్దరమే ఉండేది. మన రూమ్ చూపిస్తాడు, ఉండే రూమ్, రూమ్. సో ఇది మన రూము. ఇప్పుడు అన్ని బట్టలన్నీ ఆడడానికి వేసాము. సో చూడండి, బెడ్ అసలు క్రేజీ స్మూత్గా ఉంది. మనకు ఏసీ, ఇక్కడ మిర్రర్, హాయ్ చూడండి, వాష్రూమ్, షవర్ చేయడానికి కూడా ఉంది మనకు, కర్టెన్. మొన్న నుంచి ఇక్కడ రేట్ చేసి ఎంత స్మూత్ ఉంది అసలు, సౌండ్ పడుకుంటారు. కానీ మనం ఇప్పుడు ఆలపూజ బీచ్ కవర్ చేయాలి. టైం చాలా టైట్ ఉంది, చేతిలో వాచ్ లేదు, కానీ వెదర్ చేసి చెప్పేస్తా. ఈ రూమ్కి ప్రైస్, నంబరు, డీటెయిల్స్ ఏంటంటే అన్ని కింద వచ్చి ఉంటాయి చూడండి. అది కాక ఇది టౌన్ సెంటర్లో ఉంది, 2 కిలోమీటర్స్ బీచ్ అటు. ఇంకా మన బోట్ టూర్ వచ్చి అటు సైడ్ వెళ్ళాలి. సౌత్ ఇండియా టూర్లో మన అలపి డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యాము. అండ్ వీఆర్ గోయింగ్ టు అలపూజ బీచ్. సో బీచ్ కవర్ చేసి మళ్ళీ రూమ్కి వచ్చి రేపు మనము మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ టూర్కి అయితే వెళ్దాం. సో చల్, లెట్స్ గో. స్ట్రైట్ టు అలపూజ బీచ్. సో నేను బీచ్ వచ్చాక మాట్లాడతాను. అలపి బీచ్కి వచ్చేసాం, అలపూజ బీచ్. దేరిగో బీచ్, అదే. షాహిద్ గార్డు పోయి కొంచెం కూల్ డ్రింక్ తెచ్చుకుంటారు. ఇంకా అటుపక్కే ఇంకా బీచ్ ఉంది చూడండి, బ్లూ కనపడుతుంది, అది మన బీచ్. వెళ్దాం బీచ్ దగ్గరికి. మధ్యాహ్నం 3కి రావాల్సింది, 3:30కి రావాల్సింది. మనం రీచ్ అయింది ఎన్నికి, 5:40 5:50కి రీచ్ అయినాం. 6 గంటలు ఆల్మోస్ట్. అమ్మ పోతానా. ఆ దారి ఉండేదే 160 కిలోమీటర్లు. ఆ దారి మొత్తం రావడానికి మనకు 6 గంటలు పట్టింది. 6 గంటలు అయింది, 7.5 అవర్స్ పట్టింది మనకు రావడానికి, ముండా నుంచి అలపికి. ఇప్పుడు పోయి ఈత కొడతానే నాడా, ఏమనుకుంటా ఈత. కానీ నేను లోకల్, కేరళ లోకల్, నింజుడు కింద నుంచి పాట పాడతా. గ్యాంగ్ మీకు కనపడుతుందో లేదో కానీ ఈ బీచ్ ఇట్టా లేదు, నేను భయంకరంగా ఉంది. ఫోన్లో చూపించడానికి ట్రై చేసా. ఉయ్యమ్మ, ఏంది ఇంత దగ్గరలో అంత పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి, దీనిలో భయం వస్తుంది. షాహిద్, ఉయ్యమ్మా, అరే ఫోన్లో చూపిస్తారు నేను ఒకసారి. అబ్బా, వీఆర్ గోయింగ్ టు టేక్ అవర్ డిన్నర్ CCSB రోడ్. ఓకే, ఈ రోడ్డు పైనే అలపూజలో ఫేమస్ హోటల్ అయితే ఉంది, హసన్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని. వెదర్ చాలా కూల్గా ఉంది. అరే ఈ ఏరియా చూస్తుంటే బాగా స్ట్రీట్ ఫుడ్ ఏరియా అన్నట్టుంది. ఇది మోమో మాఫియా, ఫిష్ బే, ద చాయ్ వాలా, చిక్ బుక్ ఉంది. ఈ పక్క ఐస్ బే, AFC అంట. దాని తర్వాత గ్రిలిస్టా ఉంది, హసన్స్ ఫ్యామిలీ రెస్టారెంట్. సీటింగ్ కూడా ఉంది ఇక్కడ. బీఫ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చాలా. హసన్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇచ్చి పడేసింది టేస్ట్. ఊర్లో ఒక రౌండ్ వేసుకొని వద్దామని బయటికి బయలుదేరినా. ఈడొక రోడ్డు, అటు సైడ్ ఒక రోడ్డు, మధ్యలో పెద్ద కెనాల్ అవుతుంది. ఏం కొంచెం స్పీడ్ పోయి రైట్ తిరిగినాయి అనుకోండి, డైరెక్ట్ ధూమ్మ చాలే ధూమట. ఓహో, ఫొటోస్ కోసం నిజంగా చాలా బాగుంటుంది. ఫొటోస్ కూడా దిగుతాం పోయి. సో ఐరన్ బ్రిడ్జ్ అంటే ఇదే, ఐరన్ బ్రిడ్జ్. ఉసరవ్ చేయండి, ఆమె ఉసరవ్ కాకండి, అదిరిపోవాల ఫోటో. లైఫ్ని ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తాను. నేను ఎప్పుడు అనుకోలే ఇట్లా ఎంజాయ్ చేస్తాను. నేను ఒక సౌత్ ఇండియా టూర్ చేస్తానంట. దాంట్లో ఆల్రెడీ నా హాఫ్ సౌత్ ఇండియా టూర్ అయితే ఆల్మోస్ట్ అయింది అనుకుంటా. నేను చల్ల ఏసీ కొడుతుంది. అబ్బా
ఎన్ని రోజులు ఒక 1 వీక్ తర్వాత ఏసీలో కూర్చుంటారని నాకైతే ఎంత ఆనందంగా ఉందో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. దట్ ఈస్ టుమారో వీ విల్ బి గోయింగ్ టు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. బోట్ టూర్కి అయితే వెళ్దాం. ఆల్రెడీ బుకింగ్ చేసుకున్నాం మేము బోట్ టూర్ పోవడానికి. ఖుదాఫిజ్, గుడ్ నైట్, సీ యూ నెక్స్ట్ వీడియో. ట్రావెల్ చేయండి, లైఫ్లో ట్రావెల్ చేయండి. బాయ్.